హాయ్ అండి. ఈ వీడియో పెట్టడానికైతే కొంచెం లేట్ అయింది. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. సో వీడియో అంటే ఏంటంటే మీరు థంబ్నెయిల్ చూసే వచ్చారు ఐ థింక్, నేనైతే అనుకుంటున్నాను. ఇదైతే కార్తీక దీపాలు అంటారు కదా, కార్తీక మాసంలో దీపావళి తర్వాత కార్తీక మాసంలోనైతే ఇలా తులసి కోటకైతే ఒక పందిరి లెక్క వేసుకొని మేమైతే ఇలా డెకరేషన్ అయితే చేసుకొని మబ్బుల్ని తెల్లవారక ముందే దీపం అయితే వెలిగిస్తామన్నమాట. సో ఇప్పుడైతే 4:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ టైం అయితే. సో 4కి లేచిన స్నానం అవన్నీ చేసేసరికి అయితే 4:30 అయిందన్నమాట టైము. ఇక ఈ పందిరి ఇవన్నీ అయితే నైటే ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ అయితే ఇక ఇట్లనైతే చేయడం మొదలు పెట్టాము. తర్వాత అక్కడ కెనాల్ ఉంటుంది మాకు, కెనాల్ దగ్గర కార్తీక దీపాలు కూడా వదిలేయడం జరుగుతుంది. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానైతే చూడండి. నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ అని మీకు అనిపించినా చెప్పండి, నేను నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ ఏం జరగకుండా చూసుకుంటాను అన్నమాట. ఓకేనా, వీడియోనైతే చూసేయండి. చూసారు కదా, ఈ ముగ్గుని అష్టతల పద్మము ముగ్గు అని అయితే పిలవడం జరుగుతుంది. ఏ ముగ్గు పడితే ఆ ముగ్గు కాకుండా ఇలా దీనికంటూ సపరేట్గా కొన్ని నిబంధనలు ఉంటాయన్నమాట. ఆ ముగ్గులు అయితే వేసుకోవాలి. తర్వాత దీపం అయితే వెలిగించుకోవడం అనేది జరుగుతుంది. పసుపుతో, కుంకుమతో మరియు తెల్లపిండితో వేసుకోవాలన్నమాట. ఆడవారికి కానీ మగవారికి కానీ ఎవరైనా సరే ప్రతిరోజు దీపం పెట్టడం వీలు కాదు. కాబట్టి కార్తీక మాసంలో తులసి కోట ముందు 365 రోజులు ఉంటాయి కాబట్టి 365 వత్తులు నెయ్యిలో నానేసి ఇలా పెట్టడం వల్ల ప్రతిరోజు వెలిగించిన మోక్షం అనేది అయితే మనకి దక్కుతుందన్నమాట. సో రెగ్యులర్గా ముట్టియడం వీలు కాని వాళ్ళు, లేదంటే ఫాస్టింగ్స్ అట్లేం లేని వాళ్ళు ఇదొక్కటి పాటించినా సరిపోతుందన్నమాట. సో ఫుల్గా డీటెయిల్గా క్లారిటీగా మీకైతే ఈ వీడియోలో నేను చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండానైతే ఫుల్గా చూడండి. ఇలా మనం ముగ్గు వేసుకున్న తర్వాత తమలపాకులు అయితే ఇట్లా అమర్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా తమలపాకులో దీపం అయితే ఇట్లా ఏదన్నా ఒక గుంట లాంటిది అయితే పెట్టేసి దాంట్లో దీపం అయితే వెలిగిస్తారు, వత్తులు పెట్టుకోవడానికి వీలుగా ఉండేది. కాకపోతే ఎట్లా అంటే ఉసిరికాయలతోటి కూడా వెలిగించడం చాలా అంటే చాలా మంచిది అండ్ కంపల్సరీ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో చూడండి, ఇట్లా నాకైతే ముందు రోజు టైం లేకుండే నెయ్యిలో నానబెట్టడం. సో నేనైతే ఇట్లా అవి ప్రిపేర్ చేసే కంటే ముందు ఇట్లా నానబెట్టుకుంటున్నా. ఉసిరికాయలు కూడా కొంచెం లోతుగా చెక్కినట్టుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దానిపైన ఆయిల్ పోసినా లేదంటే వత్తి పెట్టినా కొంచెం నిలకడగా నిలవాలి కాబట్టి. ఇట్లా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ ఉన్నవాళ్ళు చేసుకోండి, లేదంటే లేదు. నేనైతే డెకరేషన్ అయితే చేశాను. ఇవైతే రాగి పాత్రలు ఉంటాయి కదా అవన్నమాట. సో ఇంట్లో అవైలబుల్గా ఉంటే నేనైతే అవే పెట్టుకున్నాను. చూడండి, పైన ఇలా మనం మంచిగా వత్తిని అయితే పేనాలి. పేనిన తర్వాత దాంట్లో పెట్టేసి ఇంకా నెయ్యి, నూనె మరియు పోసుకోవాలి దాంట్లో. సో డైరెక్ట్గా ఇట్లనే ముట్టియకూడదు, ఇదేనండి ట్విస్ట్. సో మనం ఏది చేసినా కానీ ముందుగా గణపతికి కానీ లక్ష్మీదేవికి కానీ పూజ చేస్తాం కాబట్టి ఇప్పుడైతే మనం గణపతిని ఊహించుకొని అయితే పసుపులో కొంచెం వాటర్ వేసుకుంటూ
ఇలా గౌరమ్మ లెక్కనైతే వినాయకుడిని చేసుకోవాలన్నమాట. మనం విఘ్నేశ్వరుణ్ణి చేసుకున్న తర్వాత మనం దీపం ఏదైతే దీపం వెలిగిస్తా అనుకుంటున్నామో ఆ దీపానికి ముందు పెట్టేసేయాలి. తమలపాకులో పెట్టేసి ఫస్ట్ పూలతోటి మంచిగా అర్చించుకోవాలి దేవుణ్ణి. సో గణపతి దేవుని పాటలు పాడుకుంటూ అయితే మనస్ఫూర్తిగానైతే చేసుకోవాలి. తర్వాత గణపతి దేవునికి అయితే అక్షంతలు వేసుకోవాలి. మరియు అక్కడ తులసమ్మ దగ్గర మనం ఉసిరి చెట్టుకు కూడా దీపం పెట్టుకోవాలి. కాబట్టి నార్మల్గా ఉసిరి చెట్టు ఉన్న వాళ్ళైతే అక్కడ దీపం వెలిగించుకుంటారు. ఉసిరి చెట్టు అవైలబుల్గా లేని వాళ్ళు ఆ ఉసిరి కొమ్మని తెచ్చి అయితే దాంట్లో తులసమ్మకైతే పెట్టుకోవాలి. అక్కడ పక్కన పెట్టేసి ఒక దారం కట్టేస్తే అది అట్లనే ఆగుతుందన్నమాట. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం గణపతి దేవుడి పూజ కంప్లీట్ అయిన తర్వాతనైతే ఇవన్నీ అయితే వెలిగించుకోవాలి. 365 వత్తులు ప్లస్ ఉసిరి దీపాలు అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వెలిగించినప్పుడు కూడా 5 పెట్టుకున్న ఉసిరి దీపాలు. సో ఇప్పుడు కూడా 5 పెట్టిన. అది అట్లా మన ఇష్టం, అది 2 పెట్టచ్చు. ఎక్కువ మంది అయితే 2 పెట్టుకుంటారు, అంతే 2 ఉసిరి దీపాలు అయితే వెలిగిస్తారు. నేనైతే చుట్టూ పెడితే బాగుంటుంది కదా అని 5 అయితే వెలిగించాను అన్నమాట. సో ఇది మొత్తం వెలగడం అయిపోయేంత వరకు అయితే మనం అక్కడే కూర్చోవాలి. అట్లా అంటే అది రూల్ అయితే ఏం కాదు, మనం వేరే పని ఏమైనా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం మబ్బులే వెలిగిస్తాం కాబట్టి కొంచెం కూర్చున్న పాటలు పెట్టుకొని అట్లా దేవుణ్ణి స్మరించుకుంటూ కూర్చుంటే పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో అందుకనే అలా చేయమని అంటున్నాను అన్నమాట. సో 2 కాకర్స్ అయితే, అదే దీపావళి అంటే గుర్తొచ్చేది మనకు బాంబులు కాకర్సే కాబట్టి అవైతే ఈ కార్తీక మాసం స్పెషల్గా కూడా ఉండాలని అవైతే 2 వెలిగించడానికైతే పక్కన పెట్టుకున్నాను. సో ఉసిరి దీపాలకు కూడా నేనైతే పూజ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే బంతిపూలు అక్షంతలు అయితే అర్పించుకున్నాను. అండ్ ఇంకొక డౌట్ కూడా రావచ్చు మీకు, ఏంటంటే గణపతి దేవుణ్ణి చేసుకున్నాం కదా, మళ్ళీ ఆ గణపతి దేవుణ్ణి ఏం చేయాలి అని అయితే డౌట్ వస్తుంది కదా. సో ఆ గణపతి ఇప్పుడు మనం సేమ్ అమ్మవారిని ఎప్పుడైనా చేసుకున్నప్పుడు గౌరమ్మని ముఖానికి పెట్టుకోవడం కానీ అట్లా చేసుకుంటాం కాబట్టి ఫేస్కి అప్లై చేసుకున్నా పర్లేదు, లేదంటే మామూలుగా మన ఫాస్టింగ్స్ అప్పుడు ఇట్లా పెట్టుకున్నా పర్లేదు అన్నమాట. లైక్ గంధం టైప్ అట్లా. సో పడేయద్దు, కాళ్ళ కిందనైతే అస్సలు పడేసుకోవద్దు, జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, మంచిగా పెట్టుకోవాలి ఫేస్కి. సో కాకర్స్ కూడా వెలిగించిన తర్వాత మంచిగానైతే మొక్కుకున్నాను. మొక్కడం అయితే కంప్లీట్ అయిన తర్వాత సో ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఇది వత్తులన్నీ వెలిగిన తర్వాత అది మనకు బూడిదనైతే వస్తుంది కదా లాస్ట్లో, అది చాలాసేపే వెలుగుతుందన్నమాట. వెలిగిన తర్వాత వచ్చే బూడిదనైతే మనం ఏం చేయాలి, అక్కడిక్కడ పడేయకుండా తొక్కుట్లా అట్లా పడేయకుండా వాటర్లో ఫస్ట్ దాన్ని మిక్స్ చేసి పొలంలో కానీ లేదంటే తులసి కోటలో కానీ ఇక్కడ పక్కన చెట్లు అట్లా ఉంటాయి కదా చెట్లలో కానీ వేయాలన్నమాట. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ప్రసాదం కూడా అర్పించుకోవాలి నైవేద్యంగా. అదేంటంటే మన పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు లేదంటే చక్కెర ఏదైనా పర్లేదు, ఎందుకంటే లేదంటే పులిహోర అన్నం కూడా, ఈ 3 పెట్టుకోవచ్చు మన ఉసిరి దీపానికి, తులసి కోట దగ్గర వెలిగించే దీపానికి. ఎందుకు ఈ 3 పెట్టుకోవాలంటున్నా అంటే 365 వత్తులకు సరిపడా 365 మనం ఐటమ్స్ అయితే చేయలేం కాబట్టి, సో ఈ చక్కెర కొంచెం ఒక పిరికెడు తీసుకున్నా కానీ అందులో 365 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సో పప్పు దినుసులు తీసుకున్న మనం ఒక గిన్నెడు తీసుకుంటాం కాబట్టి అందులో కూడా 365 ఎబోనే ఉంటాయి. సో పులిహోర ఏమంటారు లెమన్ రైస్ అట్లా తీసుకున్నా కానీ దాంట్లో కూడా 365కి ఎబోనే ఉంటాయి కాబట్టి, సో మనం రోజు ప్రసాదం పెట్టిన పుణ్యం అయితే మనకు వస్తుంది. అందుకని చెప్పేసి 365కి 365 ఉండేలా అట్లాంటి నైవేద్యాలు అయితే మనం పెట్టాలి. సో పెట్టిన తర్వాత మన పూజ అనేది అయితే సమాప్తం అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మేము ఈరోజు చేశాం కదా కార్తీక దీపాలు వెలిగించుకున్నాం కదా, సో అది కూడా అప్లోడ్ చేస్తాను, ఎలా చేసాము ఏంటి అనేది. ఇప్పుడు ఈ ఇయర్ 2024లో మిస్ అయిన వారు 2025లోనైనా ఈ వీడియో చూసి కొందరైనా చేంజ్ అయ్యి ఈ తులసి కోట దగ్గర మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా ఎవరైనా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు. అండ్ అమ్మాయిలే వెలిగించాలని రూల్ అయితే ఏమి లేదు, అబ్బాయిలు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వీలైతే అన్ని 365 వత్తులు అన్ని కట్టెలు వెలిగించుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ అట్లా వీలు కాదు అంటే ఒకటే వెలిగించేటప్పుడు ఇట్లా హ్యాండ్ పట్టుకొని మామ అనుకుంటే అట్లా కూడా సరిపోతుందన్నమాట. తర్వాత కొబ్బరికాయ కొట్టి
ఏమంటారు ఆ తీర్థాన్ని అయితే మేమందరం స్వీకరించాము. సో అట్లా కూడా అప్పటికి ఫ్రెష్ అయ్యింది. అక్కడ పూజ చేయమని చెప్తే చేస్తుంది. అదేనండి అక్షంతలు వేసి మొక్కుకోమని చెప్పానన్నమాట. సో అట్లనైతే చేస్తుంది. నేనైతే ఇది సెకండ్ టైము. సో పర్లేదు, సెకండ్ టైం కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను అండ్ అవి కూడా మీతో షేర్ చేసుకున్నానని నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సారీ అండి, వీడియో పెట్టడానికి అయితే కొంచెం లేట్ అయింది, ఎందుకంటే మాలస్నోవా తెలుసు కదా మీకు, నా సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసే ఉంటుంది. సో అట్లాగా చనిపోవడం జరిగింది కాబట్టి కొంచెం అయితే వీడియో పెట్టడం అనేది అయితే లేట్ అయిందన్నమాట. సో చూడండి, నా కార్తీక మాసంలో నేను వెలిగించిన దీపం అయితే ఎంచక్కా చాలా వెలిగిపోతుందన్నమాట. సో ఇంతేనండి ఈ వీడియో. చూడండి మా తులసి కోట కొంతమంది అయితే ఏం చేస్తారంటే చిన్నగా పందిరైతే వేసుకుంటారు. సో పువ్వులు అయితే బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి మేమైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.